బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రం రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటారంటూ సూచించారు అధికారులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీద కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రం రెడ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది, ఇక్కడ భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి వాతావరణ శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది, సంబంధిత అధికారులకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అల్లూరి సీతారామరాజు డిస్టిక్, కాకినాడ ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కానీ సినారియో ఎలా ఉంది ప్రస్తుతం, అక్కడ అధికారులను ఎట్లా అప్రమత్తం చేయడం జరిగింది, అధికారులు ఎలా చర్యలకు తీసుకుంటున్నారు, ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సూచనలు కావచ్చు, హెచ్చరికలు కూడా కావచ్చు, వాటిని జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఏ జిల్లాల మీద పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఏ జిల్లాల మీద ప్రభావం చూపించబోతోంది, అధికారులు ఏమంటున్నారు? రెడ్ అలర్ట్ అయితే దాదాపు ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు సాయంత్రం వరకు ఈ రెడ్ అలర్ట్ అనేది ఈ జిల్లాలకి వర్తిస్తున్నట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో ఉన్నటువంటి ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ 5:30కి ఇచ్చినటువంటి అప్డేట్. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అంటే రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి ప్రకాశం కానీ, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో కృష్ణా జిల్లా, బాపట్ల, ప్రకాశం ఈ 3 జిల్లాల్లో ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం అయితే విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడలో అయితే విజయవాడ, నందిగామ, జగ్గేపేట, అమరావతి ప్రాంతాల్లో ఉదయం అయితే బలమైన ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుంది. చాలా చోట్ల చెట్లు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విపత్తుల నిర్వహణ సంస్థ ఒక అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలని అప్రమత్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. ఆరెంజ్ అలర్ట్ కు సంబంధించినటువంటి జిల్లాలు మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లితో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని కూడా చెప్పడం జరిగింది. కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇంతకుముందు కూడా ఈ రోజు ఉదయం కూడా విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణా జిల్లాలో కూడా చాలా చోట్ల పిడుగులు పడ్డాయని కూడా తెలుస్తుంది. మొత్తం కూడా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే వాతావరణ శాఖ కూడా కొంత అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా ఈయన గత నెల అంటే ఏప్రిల్ 30 ఆ తేదీల్లో 1-2-3 తేదీలో వర్షం ఉంటుందని చెప్పారు. కానీ అది దాటిన తర్వాత, ఇచ్చిన అలర్ట్ దాటిన తర్వాత ఇప్పుడు వర్షాలు కురవడం కూడా కొంత వాతావరణ శాఖని కొంత ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి అయితే ఉంది. జనరల్ గా మే మొదటి వారంలో తుఫాన్లు కానీ అల్పపీడనాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ అంతకంటే ముందు మే 2-3 తర్వాత నుంచి వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న నేపథ్యం. మరో 2-3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి అటు జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ తో పాటు ఇతర శాఖ మంత్రులు కూడా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్ అయితే సచిన్.
రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా రియాక్ట్ అయింది కాబట్టి ఒకసారి ఆ వాతావరణ రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫాక్ట్ భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఒకటే చెప్పడం జరుగుతోంది, ఉత్తర దక్షిణ ద్రోణి అలాగే ప్రస్తుతం ఉత్తర ప్రాంతాలు పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఉంది. ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందంటే చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్కి అలర్ట్ ఇచ్చింది, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చింది. ఏమంటుందంటే కనుక ఇటు ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల 2-3 గంటల్లో అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది. అంటే పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. మిగిలిన ప్రాంతాలకు సంబంధించి విశాఖ, కాకినాడ, కోనసీమ, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతూనే హోర్డింగ్స్, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిలబడద్దు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. ఒక్కసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ఇప్పటికే 2 రోజులకి కాస్త మనకు కనిపిస్తోంది, కానీ ఇంపాక్ట్ 2 రోజుల తర్వాత కూడా కంటిన్యూ అవకాశం ఉంది. అంటే ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా. అంటే కొన్ని జిల్లాలు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాలు మరింత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ ఈ 2 రోజులు మాత్రం కాస్త ఇంపాక్ట్ బలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు కావచ్చు, హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాలు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, జిల్లా యంత్రాంగం ఎటువంటి అప్రమత్తం అవ్వడం జరిగింది రాజేష్? జిల్లా యంత్రాంగాలు ఉదయం వర్షాలు పడిన తర్వాత అన్ని ప్రాంతాలు వర్షాలు భారీగా కురిసిన ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులతో అటు సంబంధిత శాఖ మంత్రులందరూ కూడా రివ్యూ నిర్వహించారు. అధికారిని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. సహాయక చర్యలు ఏదన్నా ఉంటే కనుక వెంటనే చేయాలని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి సిచ్యువేషన్. అయితే ప్రమాదం అంటే భారీ ప్రమాదం అయితే లేదు, కానీ కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందనేది వాతావరణ శాఖ కూడా చెప్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ ప్రస్తుతానికి అయితే అల్పపీడనం మాత్రమే బంగాళాఖాతంలో ఉంది, కానీ ఇంకా దాని ప్రభావం ఇంకా మొదలు కాలేదు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదని చెప్తుంది. కానీ భారీ వర్షాలు, ఈదురు గాలి కారణంగా చాలా చోట్ల చెట్లు విరిగిపడిపోవడం, రెండోది హోర్డింగ్లు చాలా చోట్ల విరిగిపోవడం, ఆస్తి నష్టం అయితే జరుగుతుంది. కాబట్టి కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం చెప్తున్నారు. ఎన్ని రోజులు ఉంటుందనే దానిపైన ఇంకా వాతావరణ శాఖ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. రేపు కూడా ఉంటాయి, రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంతకుముందు చెప్పినట్టు రెడ్ అలర్ట్ ప్రకటించారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ చెప్తుంది. రాజేష్, ఇక్కడ ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ కాస్త రెడ్ అలర్ట్ కనిపిస్తోంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా చెబుతున్న నేపథ్యంలో అక్కడ ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందా? అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ వాతావరణం మారే సందర్భంలో ఒకవేళ విపరీతమైన ఇబ్బందికర వాతావరణం ఉంది అనుకుంటే కనుక లోతటి ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకి అలాగే తుఫాను భవనాలకి తరలిస్తూ ఉంటారు. అటువంటి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా? అటువైపు ప్రెసెంట్ చూడడం జరుగుతోందా, లేకపోతే ఒకవేళ సిచ్యువేషన్ కాస్త ఇబ్బందికరంగా మారినప్పుడు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏం జరుగుతోంది? అంటే ఇంకా సురక్షిత ప్రాంతాలకు సంబంధించి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు అయితే ఇంకా ఆ స్థాయిలో ఇంకా వెళ్ళలేదని చెప్పాలి. ఒకవేళ వర్షాలు పెరిగితే కనుక కంటిన్యూషన్ గా ఉదయం యాక్చువల్ గా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసిన తర్వాత కొంత గ్యాప్ కొంత కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్పి రెడ్ అలర్ట్ అనౌన్స్ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో ప్రజలైతే ఇంకా ఎక్కడికి తరలించలేదు. కోస్టల్ ప్రాంతాలు ముఖ్యంగా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతం కానీ బాపట్లతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోస్టల్, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కోస్టల్ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదు. సముద్రం కూడా ప్రశాంతంగా ఉంది కాబట్టి పెద్దగా అక్కడ ఇబ్బంది లేదనేది అధికారుల నుండి వస్తున్న సమాచారం. కానీ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కొంత లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తుంది. రెండోది పంటల విషయంలో కొంత వేసవికాలంలో సీజన్కు సంబంధించినటువంటి వాణిజ్య పంటలు కానీ మామిడికి సంబంధించిన వ్యవహారంలో కొంత రైతులకి నష్టం అయితే జరిగింది. దానికి సంబంధించిన వ్యవహారంలో వ్యవసాయ శాఖ కూడా అలర్ట్ అయింది. పంట నష్టానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికీ సేకరించాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాల్లో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతుంది. సచిన్, రేపు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా వర్షాలు పెరుగుతాయా తగ్గుతాయా అనే దానికి సంబంధించి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం సచిన్. రైట్,
రైట్ రాజేష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంకొక 2-3 రోజులకి సంబంధించి మరి ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా అలర్ట్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత కూడా అలర్ట్స్ కంటిన్యూ అవబోతున్నాయి. ఎల్లో అలర్ట్ కంటిన్యూ చేస్తోంది భారత వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికీ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఒకవేళ భారీ వర్షాలు పడితే కనుక ఆయా ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అక్కడ ఏర్పాట్లు చేసేందుకు ఎక్కడ ఆలోచించేందుకు, సంశయం వ్యక్తం చేయదు వెంటనే లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు, లేకపోతే తుఫాను ప్రభావిత ప్రాంతాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయండి. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎక్కడ అత్యధిక వర్షపాతం నమోదే అవకాశం ఉంది, ఎక్కడ పిడుగులతో పాటు ఉరుములు మెరుపులతో మరీ ముఖ్యంగా ఈదురుగాలులతో బలమైన ఈదురుగాలులు ఇచ్చే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలను గుర్తించి ఒకవేళ అక్కడ పరిస్థితులు కనుక ఇబ్బందికరంగా మారితే కనుక అంతకు ముందే జాగ్రత్తలకు ఉపక్రమించాలంటూ కూడా అధికారులకు డైరెక్షన్